నేర్పియమని అడిగారు కదా మీరు. ఈ బ్యాగ్ ఎలా నేర్పియాలో గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్ అన్నట్టు ఇది పేపర్ మీద చూపించిన ఫస్ట్. కాకపోతే ఇది ఎలా చేయాలో చూపిస్తే ఇప్పుడు బ్యాగ్ సైజుని బట్టి దీని పొడవు వచ్చేసి 11 తీసుకున్నాం కదా. ఈ ఎడ్జ్కైనా ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఏదైనా ఒక ఎడ్జ్కి మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్ గీత కొట్టుకోండి. లైట్గా కొట్టుకున్న తర్వాతకి గమ్ము సరే ఇటు ఫోల్డింగ్ చేసుకోండి. కరెక్ట్ వస్తుంది అన్నట్టు. ఇటు ఫోల్డింగ్ చేసుకుంటే మెజర్మెంట్స్ కరెక్ట్ వస్తుంది. ఇది మనం మధ్య భాగం ఇలా పెట్టుకోవాలి. అర్థమైందా? 11 తీసుకున్న తర్వాతకి ఇలా దీని పైన తీయండి. ఓకేనా? ఇలా సమానంగా ఉండాలన్నట్టు, ఇటువైపు ఇటువైపు. ఈ 1 ఇంచ్ అనేది దీని మీదకి వచ్చింది కాబట్టి, ఫోల్డ్ అయింది కాబట్టి ఇలా సమానంగా ఉంటుంది. ఒక 3 ఇంచెస్ బ్యాగ్ని బట్టి ఇప్పుడు మనకి ఇది ఎంత ఉంది, పొడవు వచ్చేసి 8 ఉంది. అంటే ఇట్లా అడ్డంలో 11 తీసుకున్నాం, ఈ పొడవులో 8 తీసుకుంటున్నాం. 8.5. ఓకే, 8.5 తీసుకున్నప్పుడు ఒక 2.5 తీసుకోండి. ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవడం కోసం ఇది ఇటు మలిచినాం కదా, ఫోల్డింగ్ చేసినాం కదా. జస్ట్ మళ్ళీ తర్వాతకి అడుగు భాగం, ఈ అడుగు భాగం రావడం కోసం ఈ ఫోల్డింగ్ చేసిన తర్వాతకి దీన్ని ఇలా ఓపెన్ చేయండి. ఓకే, ఇది ఉందా? ఆపోజిట్ ఇట్లా ఫోల్డింగ్ చేసిన తర్వాతకి దీన్ని ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాతకి ఇలా మడచండి. మడిచిన తర్వాతకి మళ్ళీ నెక్స్ట్ ఇలా ఫోల్డింగ్ చేయండి. తర్వాతకి ఇటువైపుది ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఓకేనా? అర్థమైందా? సార్ చూపిస్తాం, మళ్ళీ చూడండి. ఇలా ఉందా? ఇలా మలిసిన తర్వాతకి మనం ఇలా అంటే ఇది ఓపెన్ అయిపోతుంది. ఇలా నొక్కితే ఓపెన్ అయ్యిద్ది. ఇలా తీసుకోండి. ఇటువైపుది అటు మలుచుకోండి, అటుది ఇటువైపు మలుచుకోండి, అపోజిట్. తర్వాతకి ఈ స్ట్రైట్ భాగం ఉందా, ఇది ఎడ్జి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. మళ్ళీ దీన్ని కూడా మీరు ఈ ఫోల్డింగ్ చేసుకునేది గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే ఓకే మ్యామ్. మీరు ఫంక్షన్ వేరుగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కోసం బాగుంటుంది ఈ బ్యాగు. క్లాత్తో చేసుకోవచ్చు, పేపర్తో చేసుకోవచ్చు, లెదర్తో చేసుకోవచ్చు, మీ ఇష్టం, దేనితోనైనా చేసుకోవచ్చు. ఫోల్డింగ్ అర్థమైంది ఇప్పుడు? ఇది అర్థమైంది మేడం. ఇప్పుడు దీన్ని అడుగు భాగం మనం అతికించుకోవాలి, గమ్ముతో అతికించుకోవాలి. సైడ్ నీట్గా అతికించుకోవాలి. అర్థమైందా మీ అందరికి? ఇది అర్థమైంది మేడం. ఓకే, ఇది ఇలా తీసేయాలి. ఇప్పుడు కొద్దిగా ఆర్నంగా తీసేయండి, నేను వెంటనే తీసేస్తున్నా. ఓకే, వచ్చేసిందా? వచ్చేసిన తర్వాతకి ఇప్పుడు ఈ ఎడ్జి మలిచినాం కదా, ఇది లోపలికనండి. ఇది ఆరుతుంది, కొద్దిసేపు ఇట్లా పెడదాం, ఆరుతుంది.
అప్పటి వరకు హ్యాండిల్ ఇవి హ్యాండిల్ పట్టుకునేటి వీటికి కూడా కాస్త గమ్ము రాసేసి గమ్ము ఇప్పుడు కొద్దిగా ఇది ఒకసారి ఒక 1 ఇంచు మలుసుకోండి పైన 1 ఇంచు మలుసుకున్న తర్వాతకి ఇది లోపలికి ఫోల్డింగ్ చేయండి. ఇప్పుడు 1 ఇంచు మలిచినాం కదా, 1 ఇంచు మలిచినాం కదా, నీట్గా ఉండడం కోసం లోపలికి ఫోల్డ్ చేయండి ఇలా. మనం ఫస్ట్ ఫోల్డింగ్ చేసినాం కదా, ఇవి ఈ ఎడ్జ్ని బట్టి చిన్న బ్యాగ్ వస్తుంది. ఇది ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఊడుతుంది మేడం, కాసేపు ఆగండి. ఏం కాదు, ఏం కాదు. కొద్దిసేపు ఆరితే ఊడకుండా ఉంటుంది మేడం. క్లాత్తో కూడా చూపిద్దామమ్మా. మీరు పేపర్ కావాలన్నారు కదా, పేపర్తో రిటర్న్ గిఫ్ట్లు పేపర్తో అయితేనే బాగుంటుంది అనేసి క్లాత్తో కూడా చూపిస్తా. క్లాత్తో కూడా చూపిస్తా. ఇలా ఫోల్డింగ్ చేసుకోండి, బ్యాగ్ మోడల్ కనపడుతుంది. అర్థమైందా? ఓకే. ఇది ఇలా ఇలా ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం గమ్ము పెట్టుకోవాలి. ఇట్లా వీటికి ఫస్ట్ గమ్మ పెట్టించుకొని వీటికి పెట్టినా ఏం కాదు. లోపల భాగానికి అతికించు. ఇంకోటి కూడా అంతే అమ్మ. ఇది కాసేపు ఆరబెట్టుకోవాలి, గమ్మారేంత వరకు ఆరబెట్టుకోండి. బ్యాగ్ రెడీ. మీకు రిటర్న్ గిఫ్ట్ బ్యాగు రెడీ. ఓకేనా? ఓకే మేడం. అర్థమైందా? ఓకే అమ్మా. సార్ దీన్ని కూడా జూమ్ చేసి దగ్గర తీసుకొచ్చి జూమ్ చేసి. ఓకేనా? తీసుకోపోండి.